మన సాయిల్ కూడా చనిపోతుంది. సో సేవ్ సాయిల్ అను. సాయిల్ చచ్చిపోతే మాకు బ్రతుకుండదు. చెప్పు మా కోసం చెప్పు చచ్చిపోతుంది. మన సేవ్ సాయిల్ కూడా చచ్చిపోతుంది. నో సేవ్ సాయిల్. మా కోసం మట్టిని రక్షించండి. సేవ్ సాయిల్ ఫర్ us. మా కోసం మట్టిని రక్షించండి. సేవ్ సాయిల్. మా కోసం మట్టిని రక్షించండి. సేవ్ సాయిల్. మా కోసం మట్టిని రక్షించండి. సేవ్ సాయిల్. నమస్కారం. ఇవాళ భూమి దినోత్సవం డే వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా సేవ్ సాయిల్ మూమెంట్ అనేది మనం ఇక్కడ చూసాము. సో సేవ్ సాయిల్ మూమెంట్ అంటే ఏంది? సాయిల్ అనేది శాండ్గా తయారవుతుంది, అంటే ఇసుకలాగా తయారవుతుంది. దీనివల్ల సారవంతం అనేది భూమి అనేది ఇసుక అవుతుంది. సో ఫుడ్ ప్రొడక్షన్ అనేది అంటే మన ఆహార ప్రొడక్షను తగ్గిపోతుంది. తర్వాత దాంట్లో ఉన్న న్యూట్రిషన్ అంటే శక్తి అనేది తగ్గిపోతుంది. ఇప్పటికే చాలా తగ్గిపోయింది అన్నమాట. ఇది మన ఇండియాకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అయింది. దీన్ని మనం అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సేవ్ సాయిల్ మూమెంట్ అనేది ఒకటి సద్గురు అనేది స్టార్ట్ చేశారు. ఇది రైట్ అక్రాస్ ద గ్లోబ్, అంటే మొత్తం ప్రపంచం మొత్తము ఇది అవేర్నెస్ అంటే మన దృష్టికి తీసుకొస్తానికి ఆయన ప్రయత్నం. ఇది ఆయన ఒక్క ప్రయత్నమే కాకుండా మన అందరి ప్రయత్నం ఉండాలి. ఇది అందరి మూమెంట్ అన్నట్టు. సేవ్ సాయిల్ మూమెంట్ అనేది సద్గురు మూమెంటే కాదు, మన అందరిది మూమెంట్. ఎందుకంటే ఈ ప్లానెట్ అనేది మన అందరిది. సో దీనివల్ల మనకు కావాల్సింది ఏంటి అంటే ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంలో 3.5 బిలియన్ పీపుల్, మనము ఇప్పుడు అరౌండ్ 7.2 to 7.3 బిలియన్ పీపుల్ ఉన్నాము. సో సేవ్ సాయిల్ మూమెంట్ వల్ల మనము 3.5 బిలియన్ పీపుల్కి రీచ్ అవుట్ కావాలి. రీచ్ అవుట్ అంటే ఏంది? మేక్ దెమ్ అవేర్, మేక్ దెమ్ ఇన్స్పైర్. అంటే ఏమి? సాయిల్ కండిషన్లు ఇలా ఉంది, మనం ఇలా యాక్ట్ చేయకపోతే మన భవిష్యత్ కిడ్స్ అంటే పిల్లలకి ఆహారము అనేది లభించకపోవడానికి చాలా ఆస్కారం ఉంది. ఇప్పుడున్న ప్రస్తుతమైన సాయిల్ కండిషన్ బట్టి మనకు 60 ఏళ్ళ వరకే మనము సారవంతం చేసుకోగలుగుతాము, పంటలు పండించుకోగలుగుతాము. ఇది చాలా దుర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం మనం. కానీ మనకి ఈ దుర్భాగ్యం అవుతుందని మనకు తెలియట్లే, ఎందుకంటే ఇది స్లోగా అవుతూ ఉందన్నమాట. సో దీన్ని మనం ఇప్పుడు అరికట్టి రివర్స్ చేయకపోతే మన పిల్లలకు అంటే 40 ఏళ్ళ తర్వాత ఫుడ్ అనేది ఉండదు.
ఎందుకంటే అప్పటికి 90% ఆఫ్ ద భూమి ఏదైతే అగ్రికల్చర్ పంటలు పండించే భూమి అంతా ఇసుకలాగా తయారవుతుంది. సో ఒక్కసారి ఇసుక తయారైనాక మనం ఏం చేయలేం. అందుకనే ఈ టైం అప్పుడు మనము రివర్స్ చేయడానికి మనము ప్రభుత్వానికి చెప్పాలా ఏమని, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సాయిల్ పాలసీ అనేది ఒకటి స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేయాలా. సాయిల్ పాలసీ అయినా ఏంది, ఆర్గానిక్ కంటెంట్ ఆఫ్ ద సాయిల్ షుడ్ బి ఇంక్రీజ్ టు 3 to 6% అన్నట్టు. 3 to 6% ఇంక్రీజ్ చేస్తే పోషకాహారం అనేది మంచిగా వస్తుంది. నేను డాక్టర్ని, మీరు డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఐరన్ డెఫిషియన్సీలు, విటమిన్ డెఫిషియన్సీలు అలాంటివి ఏమి ఉండవు అన్నమాట. సరైన పోషకాహారం లేకుంటే వీక్గా బాడీ ఉంటుంది, మైండ్ కూడా వీక్గానే ఉంటుంది. సో సేవింగ్ సాయిల్ అనేది మనం సాయిల్కి ఏదో చేయట్లేదు, మన జీవితము మన భవిష్యత్ పిల్లలకు జీవితానికి మనము స్పందించి వాటిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇది సేవ్ సాయిల్ మూమెంట్. నమస్కారం. నమస్కారం. ఈ సేవ్ సాయిల్ మూమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి దాని ద్వారా ప్రభుత్వాలని ఇన్ఫ్లుయెన్స్ చేయటము. అంటే ఇంతమంది ప్రజలు ఈ ఒక్క ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు అంటే దీని గురించి ఏమైనా పాలసీ చేంజెస్ చేసి ఎవరైతే సాయిల్లో న్యూట్రిషన్ పెంచే రకంగా రైతులు కానీ ఎవరైనా కానీ దాని గురించి పనిచేస్తున్నారో వాళ్ళకి ఏదన్నా సహాయం, ప్రభుత్వ పరంగా సహాయం చేయటము, పాలసీలు అట్లా డిజైన్ చేయటము, ఈ మార్పు రావడం కోసము మనం ఇంతమందిలో అవేర్నెస్ రైజ్ చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది చేయకపోతే మన భవిష్యత్ తరాలకి ఫుడ్ దొరకటం కష్టతరం అవుతుంది. ఫుడ్ దొరుకుతుంది ఎట్లాగోట్లా, ఇప్పుడు మందులు వేసి పండించినట్లు ఏదో ఒకటి పెడతారు. కానీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఒక 100 ఏళ్ల క్రితము ఒక నారింజ పండు తింటే ఈరోజు 8 నారింజ పండ్లు తింటే కానీ అందులో ఉన్నంత పౌష్టికాహారం మనకి లభించట్లేదు. ఇట్లానే కంటిన్యూ అయితే ఇంకొక 40-50 సంవత్సరాల్లో ఒక నారింజ పండు తినాల్సిన చోట 50-60 నారింజ పండ్లు తినాల్సి వస్తుంది. సో ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి ఈ మూమెంట్ చేస్తున్నాం. ఇది అవేర్నెస్ క్రియేట్ చేసే మూమెంటే. అందరూ సపోర్ట్ చేయాలని ప్రార్థిస్తున్నాం. నమస్కారం.